ఇప్పటి వరకు మీకు తెలిసిన కథేంటి? శబరి ఎంగిలి పండుని శ్రీరామచంద్రుడికిచ్చిన తర్వాత ఆమెకి మోక్షం కలిగింది అని. కానీ శబరి శ్రీరామచంద్రుడి జీవితంలో చాలా అద్భుతమైన ఘట్టాలలో ఉన్నది అన్న విషయం మీకెవరికైనా తెలుసా? ఆ ఘట్టాలలో ఒక అద్భుతమైన ఘట్టమైన శబరి శ్రీరామచంద్రుడికి చెప్పి చూపిచ్చిన ఒక శిల్పం గురించి చూపిచ్చిన ఒక కథని శ్రీరామచంద్రుడు దానికి ఎలాంటి సమాధానాన్ని ఇచ్చాడు అనే కథని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. శబరి శ్రీరామచంద్రుడిని కలిసిన తర్వాత కాసేపు శ్రీరామచంద్రుడి మీద తనకున్న భక్తిని చెప్పిన తర్వాతంట ఒకసారి శబరి శ్రీరామచంద్రుడి చేతులు పట్టుకొని ఒక బావి గుండా శ్రీరామచంద్రుడిని నడిపించుకుంటూ ఒక కొండ లోయల్లోకి అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో శ్రీరామచంద్రుడిని తీసుకెళ్తూ ఉంటుందంట. ఆయన వెనకమాలే వశిష్ఠ మహాముని అంటే వశిష్ఠుడు ఎవరు తెలుసు కదా, శ్రీరామచంద్రుడు గురువు అయిన వశిష్ఠుడు లక్ష్మణుడు కూడా శబరి శ్రీరామచంద్రుడి వెనకమాల అలాగే నడిచి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని చెప్పి లక్ష్మణుడు ఎన్నిసార్లు అడిగినా శబరి సమాధానం చెప్పదంట. చెప్పకపోతే కొంచెం దూరం అలా నడవగా నడవగా శ్రీరామచంద్రుడుకి శబరి ఒక శిల్పాన్ని చూపించిద్ది. ఆ శిల్పం మీద ఏముంటదంటే 2 కొమ్ములతో పెద్ద వృషభం అంటే ఒక పెద్ద అదే బుల్ ఫైట్ చేస్తే ఒక ఎద్దు ఉంటది చూడండి, అలాంటి పెద్ద ఎద్దు 2 కొమ్ములతో పెద్ద పెద్ద కొమ్ములతో దూసుకు వస్తూ ఎవరినో చంపడానికి ముందుకు వస్తున్నట్టుగా ఉన్న రూపంతో ఉన్న ఒక పెద్ద వృషభము, దాని ఎదురు ఒక చిన్న పిల్ల, ఒక 5 సంవత్సరాల చిన్న పిల్ల ఎంతో ఆత్మవిశ్వాసంతో రొమ్ములు ముందుకు చూపిస్తూ ఎద్దుకు ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆ చిత్రాన్ని చూపించి శబరి శ్రీరామచంద్రుణ్ణి, శ్రీరామయ్య ఈ శిల్పానికి అర్థమేంటి అని అడిగిందంట. ఆయన సమాధానం చెప్పే లోపల మన లక్ష్మణుడు అబ్బా ఎంత అద్భుతమైన చిన్న పిల్ల, ఆమెకి ఎంత ధైర్యం ఉంది, ఆ చిన్నారి అంత పెద్ద వృషభాన్ని తన మీదకు విరుచుకుని వస్తున్న వృషభాన్ని చూసి కూడా ఎంత మాత్రము చలించకుండా ఎంత ధైర్యంగా ముందుకు చూస్తుంది అని చెప్పి లక్ష్మణుడు సమాధానం చెప్తే శబరి నవ్వేసి వశిష్ఠ మహర్షి వైపు కూడా చూసింది. వశిష్ఠ మహర్షికి సమాధానం తెలుసు, శ్రీరామచంద్రుడు ఏం సమాధానం చెప్తాడా అని శబరి వశిష్ఠ మహర్షి ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నవ్వుకున్న తర్వాత శ్రీరామచంద్రుడి వైపు శబరి చూసింది. నాయన నువ్వు సమాధానం చెప్తావా అని చెప్పి చూసిందంట. మీరందరూ కూడా లక్ష్మణుడు చెప్పిన సమాధానం లాంటి సమాధానాన్ని నేను చూపించిన ఇమేజెస్ లో చూసి మీరు కూడా అదే సమాధానాన్ని ఊహించుంటారు. ఈవెన్ నేను కూడా అదే సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మన రాముడు అందరికంటే గొప్పవాడిగా ఎందుకెళ్ళి అయ్యారో శ్రీరామచంద్రుడు ఇప్పుడు చెప్పిన సమాధానం ద్వారా మనకు తెలుస్తుంది. మనందరము బాలికను పొగిడాం కదా, కానీ శ్రీరామచంద్రుడు మాత్రం ఎంత అద్భుతమైన మృగము అని చెప్పి ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే మాట్లాడాడంట. అప్పుడు శబరి ఆ విగ్రహం గురించిన వర్ణన ఇంకొంచెం చెప్పగలవా శ్రీరామ తండ్రి అని చెప్పి అడిగితే శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఆ మృగము ముందు ఆ పిల్ల ఏ రకంగానూ నిలబడలేదన్నాడు రామయ్య తండ్రి. అలాగే అంటూనే ఆమె ధైర్యవంతురాలు అయి ఉండవచ్చు, కానీ అలాంటి శక్తివంతమైన మృగాన్ని ఎదుర్కొనేందుకు ఆ ధైర్యం ఒక్కతే చాలదన్న విషయం ఆమె మనసు లోతుల్లో ఆమె ఖచ్చితంగా తెలుసు. ఆ మృగము నిజంగా క్రూరమైంది, నిర్దయగా ప్రవర్తించేదైతే ఆ బాలిక క్షణాల్లో మరణించేది. ఆమె ఆ సంగతి తెలియనంత చిన్నపిల్ల అయ్యుండొచ్చు, కానీ తన ఆత్మవిశ్వాసం ముందు ఈ విధమైన ఆలోచన ఆమె చెయ్యలేదు. అయినా ఆమె బలంగా ధైర్యంగా నిలబడిందంటే ఆమెకు నిజం తెలుసు. కేవలం తెలియడమే కాదు, ఆ నిజం మీద ఆమెకు చెక్కు చెదరని విశ్వాసం ఉంది. ఏంటంటే ఆ విశ్వాసము, ఆ వృషభము తనని ఏమీ చేయదు, ఆ వృషభము ధర్మంతో పగ్గాలు వేయబడింది, అది ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు అన్న విషయం ఆ పిల్లకి తెలుసు. దీనిని బట్టి ఆ వృషభము ధర్మ వృక్షమని నాకు అర్థమవుతోంది. వశిష్ఠుడి ముఖంలో గర్వం తొణికిసలాడింది. ఆ మాట శ్రీరామచంద్రుడు చెప్పంగానే ప్రాచీన కాలం నుంచి ధర్మం అంటే సక్రమమైన ప్రవర్తన అని,
ఏది ప్రకృతిని విశ్వాసాన్ని సమతుల్యంగా ఉంచుతుందో దాన్ని వృషభం రూపంలో చూస్తే సంప్రదాయం ఉంటుందంట. ఎవరైనా ధర్మానికి అనుగుణంగా అంటే ధర్మబద్ధంగా జీవించాల్సిందే. బలవంతుడు బలహీనుణ్ణి రక్షించాలనేదే కీలకమైన ధర్మసూత్రము. ఈ కథ ద్వారా మనకేం అర్థమవుతుంది? మనకి ఎంత ధనబలం ఉన్నా, ఎంత ఆర్థిక బలం, ఎంత రాజకీయ బలం ఉన్నా, మన కళ్ళ ముందు బలహీనుడు నిలబడినప్పుడు తన బలహీనతని మన బలంగా మార్చుకొని, తనని అణిచివేయడానికి చూడకూడదు అని ఈ కథ ద్వారా శ్రీరామచంద్రుడు మనకి చెప్పారు. ఇంకా శ్రీరామచంద్రుడు ఆ ఎద్దు గురించి, దాని కొమ్ముల గురించి వివరించడము ఈ పిక్చర్‌లో చూద్దాము. ఈ పిక్చర్‌లో నేను చెప్పే ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ లేకపోవచ్చు గానీ, కానీ మీరు విజువల్ చేసుకోవాలి. శ్రీరామచంద్రుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ఎద్దు యొక్క కొమ్ములు చూడండి, ఒక సన్నని దారము ఎద్దు నోట్లో నుంచి వెళ్తూ ఆ కొమ్ములను కట్టుంది. ఒక కనిపించని పగ్గంలా దాని కళ్ళాలు కొమ్ములకు బిగించినట్లుంది. చూడగాలనే ఎద్దు ఆవేశంతో పళ్ళు బయట పెట్టినట్లు మనకు కనిపిస్తుంది కానీ, నిజానికి ఆ కళ్ళెము దాని దవడలను వెనక్కు లాగడం వల్ల ఆ పళ్ళు అలా కనిపిస్తున్నాయి. ఆ వృషభము ఆవేశంతో దాడికి దిగిన మాట నిజమే. కానీ, తనకన్నా చాలా బలహీనమైన చిన్న పిల్లను చూడగానే తనను తాను నియంత్రించుకోవడం మొదలుపెట్టింది. దాని శరీరాన్ని చూస్తే ఆ వృషభము ఆ బిడ్డను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మెలికలు తిరిగి ఉంది. అందుకు తన ముందర కాళ్ళతో భూమిని తొక్కిపెట్టి తన వేగాన్ని ఆపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో ముందుకు తూలి పడకుండా తోకను పైకి లేపి ఆడిస్తోంది. ఇలాంటి సమాధానాన్ని చెప్పిన వెంటనే శబరి ఎంతో సంతోషించి, ఎంతో ఆనందంగా శ్రీరామచంద్రుడిని ఆలింగన చేసుకొని శ్రీరామచంద్రుడికి తన చల్లనైన దీవెనలను ఇచ్చిందంట. రాముడు చెప్పిన సమాధానానికి వశిష్ఠ మహర్షి శబరి వంక చూసి తన శిష్యుడు ఎంత పరిణతి చెందిన సమాధానం ఇచ్చాడని గర్వంగా తల ఎత్తి శ్రీరామచంద్రుడి వైపు చూశారు. వీడియో అయితే మొత్తం అయిపోయింది. కానీ మీరు నా వీడియో మొత్తం చూసేసి లైక్ చేయకుండా, జై శ్రీరామ్ అని చేయకపోవడం అన్యాయం అండి. సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదా!